శత్రువుల గుళ్లను మనం ఎదుర్కొన్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, స్వేచ్ఛగానే ఉంటాం. ఇవి భారతదేశానికి చెందిన గొప్ప విప్లవకారుడి మాటలు. కేవలం 24 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనలో ఎంతటి భయాన్ని నింపారంటే వాళ్ళు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు ఆయన మృతదేహం దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదు. తమ అడుగుల శబ్దం విని ఎక్కడ ఆయన మళ్లీ లేచి కాల్పులు జరుపుతాడో అని వాళ్ళ భయం. అవును, మనం మాట్లాడుకుంటుంది చంద్రశేఖర్ ఆజాద్ గురించి. బ్రతికున్నంతకాలం బ్రిటిష్ వాళ్లకు దొరకనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. బతికున్నంతకాలం స్వేచ్ఛగా బతికారు. చనిపోయిన తర్వాత శాశ్వతంగా స్వేచ్ఛను పొందారు. ఈరోజు స్వాతంత్ర్యం గురించి మాట్లాడితే అందరికంటే ముందు చంద్రశేఖర్ ఆజాద్ పేరే వినిపిస్తుంది. తన విప్లవ కార్యకలాపాలతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ జీవితానికి సంబంధించి మీరు ఎప్పుడూ వినని కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అలాగే ఆయన మరణానికి సంబంధించి ప్రపంచానికి తెలియని కొన్ని రహస్యాలను కూడా చూద్దాం. అంతకంటే ముందు ఆజాద్ లాంటి గొప్ప వీరులను చూసి మీరు గర్వపడితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అది 1906 మే 23వ తేదీ మధ్యప్రదేశ్లోని బావ్రా గ్రామంలో ఒక పిల్లాడు పుట్టాడు. అతడి పేరే చంద్రశేఖర్ తివారీ. తన తండ్రి సీతారాం తివారీలాగే చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఆత్మాభిమానం, పట్టుదల కలిగిన వ్యక్తి. ఒకసారి 13 ఏళ్ల వయసులో ఏదో విషయంపై తండ్రి ఆయన్ను మందలించి క్షమాపణ చెప్పేదాకా ఇంట్లోకి రావద్దని బయటికి పంపేశారు. కానీ తను చేసింది తప్పు కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధపు క్షమాపణ చెప్పకూడదని చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన అంత చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ముందుగా తన బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరారు. 24 గంటల పాటు రైలు పట్టాల వెంబడి నడిచి మరుసటి రోజు ఉదయం దోహాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఆగి ఉన్న ఒక రైలు వెళ్లి పడుకున్నారు. అలసట వల్ల నిద్రపోవడంతో మెలకు వచ్చేసరికి బొంబాయి చేరుకున్నారు. అక్కడ ఒక బండి మీద అంట్లు తోమే పని దొరికింది. అక్కడే ఆయనకు లోకం గురించి తెలిసింది. కానీ బొంబాయి జీవితం నచ్చక ఆయన వారణాసికి వచ్చేశారు. ఆ సమయంలోనే 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. అందులో బ్రిటిష్ అధికారులు 1600 మందికి పైగా నిరాయుధులైన ప్రజలను పొట్టనబెట్టుకున్నారు. ఈ సంఘటన 14 ఏళ్ల చంద్రశేఖర్ మనసును తీవ్రంగా కలిచేసింది. 1920లో గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చంద్రశేఖర్ అందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1921లో దేశవ్యాప్తంగా వేలాది మంది విప్లవకారులతో పాటు 15 ఏళ్ల చంద్రశేఖర్ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ జడ్జి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానాలు విని న్యాయస్థానం నివ్వెరపోయింది. నీ పేరేంటి అని జడ్జి అడిగితే ఆజాద్ అని చెప్పాడు. తండ్రి పేరేంటి అని అడిగితే స్వతంత్రం అని, చిరునామా ఏది అని అడిగితే జైలు అనే సమాధానమిచ్చాడు. కోర్టులో ఉన్న స్వాతంత్ర కాంక్ష గల ప్రజలు ఈ 15 ఏళ్ల బాలుడి మాటలు విని చప్పట్లు కొట్టారు. కానీ బ్రిటిష్ వాళ్ళు, జడ్జి మాత్రం కోపంతో రగిలిపోయారు. చంద్రశేఖర్కు 15 కొరడా దెబ్బల్ని శిక్షగా విధించారు. ఒక్క దెబ్బ పడితే చాలు చర్మం చీలిపోయేది. ఆ దెబ్బలకు ఖైదీలు అరుస్తూ ఏడ్చేవాళ్ళు. అలాంటిది 15 దెబ్బలు తినడం అంటే చిన్న విషయం కాదు. కానీ జైలులో చంద్రశేఖర్ వీపు మీద మొదటి దెబ్బ కొట్టినప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు రాలేదు, ధైర్యం కనిపించింది. నోటి నుంచి ఆక్రందనలు రాలేదు, వందే మాతరం నినాదం వచ్చింది. ప్రతి దెబ్బకు చంద్రశేఖర్ భారత్ మాతాకి జై, వందే మాతరం అని నినదిస్తూ ఉన్నాడు. ఆయన నడుము, కాళ్ళు రక్తంతో తడిచాయి. కానీ కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అప్పుడు జైలర్ సర్దార్ గుండా సింగ్ ఆయనలో ఛత్రపతి సంభాజీ మహారాజు లాంటి తెగువ కనిపించిందని చెప్పాడు. ఆయన చంద్రశేఖర్ను తన ఇంటికి తీసుకువెళ్లి వేడి పాలు తాగించి గాయాలకు మందు రాశారు. ఆ రోజు నుంచే ఆయన పేరు చంద్రశేఖర్ తివారీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్గా మారింది. ఇక్కడ చంద్రశేఖర్ ఒక యువ విప్లవకారుడిగా 16 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ అధికారుల కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. మరోవైపు 1922లో దేశంలో పెరుగుతున్న హింస కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో చంద్రశేఖర్ చాలా బాధపడ్డారు. అక్కడి నుంచి ఆయన గాంధీజీ మార్గాన్ని వదిలి స్వాతంత్ర పోరాటంలో మరో దారిలో నడవాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లకైనా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ లాంటి స్వాతంత్ర సమర యోధులను కలిశారు. ఆ రోజుల్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపకుడిగా మంచి పేరుండేది. ఆజాద్ కోర్టులో చూపించిన ధైర్యం గురించి విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆజాద్ను తమ సంస్థలో చేర్చుకున్నారు. అక్కడ ఆజాద్కు నిధులు సేకరించి పని అప్పగించారు. ఇందుకోసం ఎక్కువగా బ్రిటిష్ వాళ్ల సామాగ్రిని దొంగిలించేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్లను చాలాసార్లు దోచుకున్నారు కూడా. ఒకసారి కదులుతున్న రైలును దోచుకోవడానికి పెద్ద ప్రణాళిక వేశారు. చరిత్రలో ఈ సంఘటన కాకోరీ కుట్రగా మిగిలిపోయింది. అది 1925వ సంవత్సరం. విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిటిష్ ఖజానాను దోచుకోవాలని హెచ్ఆర్ఏ నిర్ణయించుకుంది. ఇది కేవలం దోపిడీ మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వానికి విసిరిన సవాల్. ప్రణాళిక పక్కాగా సిద్ధమైంది. రైలు సమయం, స్థలం, ఖజానా పెట్టే వివరాలు అన్నీ తెలుసు. ఎయిడౌన్ ప్యాసింజర్ రైల్లోని వేర్వేరు బోగిల్లో విప్లవకారులు ఎక్కారు. అష్ఫకుల్లా ఖాన్, సతీష్ చంద్రనాథ్ బక్షి,
రాజేందర్ లహరియాలకు ఒక బాధ్యత అప్పగించారు. అనుకున్న సమయానికి రైలు గొలుసు లాగి ఆపాలి. మరో బోగీలో రాంప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, మన్మథనాథ్ గుప్తా, ముకుంది లాల్, బన్వారీ లాల్ లాంటి వీరులున్నారు. గార్డును, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఖజానాను స్వాధీనం చేసుకోవడం వీరి పని. రైలు కకోరి దగ్గరకు రాగానే ప్లాన్ ప్రకారం గొలుసు లాగారు. రాత్రి చీకటిలో రైలు ఆగిపోయింది. వెంటనే విప్లవకారులు తమ పని మొదలుపెట్టారు. గార్డ్ను, డ్రైవర్ను పట్టుకుని కింద పడేశారు. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం రైల్లోని ఖజానా పెట్టె. బ్రిటిష్ ఖజానాతో నిండిన ఆ బరువైన ఇనుప పెట్టెను రైలు నుంచి కిందకు తోసేశారు. సుత్తి, ఉలితో దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు. మొదట్లో ఆ పెట్టె అస్సలు తెరుచుకోలేదు. కానీ అష్ఫకుల్లా ఖాన్ తన బలమంతా ఉపయోగించి సుత్తితో ఒక్క దెబ్బ కొట్టగానే ఆ పెట్టె పగిలిపోయింది. అందులో నుంచి బంగారం, వెండి, డబ్బులు బయటపడ్డాయి. ఖజానా దొరికింది. కానీ వాళ్ళు అక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. డబ్బులన్నిటినీ మూటకట్టి చీకట్లో మాయమైపోయారు. కొందరు నడుచుకుంటూ, మరికొందరు వాహనాలపై లక్నో వైపు వెళ్లారు. నగరం చేరాక ఆ డబ్బును సురక్షితమైన చోట దాచారు. మిగతా వాళ్ళందరూ ముందుగా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళిపోయారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం ఆ రాత్రంతా ఒక తోటలోనే కూర్చుని గడిపాడు. తెల్లవారేసరికి వార్తాపత్రికల్లో ఆ వార్త గుప్పమంది. కకోరి దగ్గర జరిగిన ఆ దోపిడీ చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. విప్లవకారులు నేరుగా బ్రిటిష్ ఖజానానే దోచుకున్నారు. అది కూడా ఒక రక్తపు చుక్క కూడా చిందకుండా. తర్వాత 47 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ అంతా బ్రిటిష్ అధికారుల హడావిడి పెరిగిపోయింది. ఎక్కడికక్కడ సోదాలు చేసి అరెస్టులు మొదలుపెట్టారు. చాలామంది పట్టుబడ్డారు. 4గురికి ఉరిశిక్ష పడింది. కొందరిని అండమాన్ జైలుకు పంపారు. మరికొందరిని సుదీర్ఘ జైలు జీవితానికి అంకితం చేశారు. కానీ బ్రిటిష్ పోలీసులకు అస్సలు చిక్కని పేరు ఒకటి ఉంది. ఆయనే చంద్రశేఖర్ ఆజాద్. ప్రతిసారి తన తెలివితేటలతో, ధైర్యంతో వాళ్ళ వల నుంచి తప్పించుకునేవాడు. అందుకే ఆయన్ను పట్టుకోవడం అసాధ్యమని బ్రిటిష్ వాళ్ళు భావించారు. వాళ్ళ దృష్టిలో ఆయన అత్యంత ప్రమాదకరమైన తిరుగుబాటుదారుడిగా మారాడు. 1928లో దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత పెరిగింది. ఒక నిరసన ప్రదర్శనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గొప్ప నాయకుడు లాలా లజపత్ రాయ్ మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురుతో కలిసి బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ శాండర్సన్ను చంపడానికి ప్రణాళిక వేసి అందులో విజయం సాధించారు. ఆ తర్వాత ఆగ్రాలో ఆజాద్ బాంబులు తయారు చేసే కేంద్రం మొదలుపెట్టాడు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ చట్టసభలో విసిరిన బాంబులు తయారు చేసింది ఆజాదే. ఈ సంఘటన తర్వాత భగత్ సింగ్ను అరెస్ట్ చేశారు. బ్రిటిష్ న్యాయస్థానం ఆయనకు ఉరిశిక్ష విధించింది. తన మిత్రులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు పడిన ఉరిశిక్షను తగ్గించడానికి ఆజాద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆయన దుర్గాబాబిని గాంధీజీతో మాట్లాడడానికి పంపారు. కానీ గాంధీజీ ఆజాద్ మరియు భగత్ సింగ్ను ఎంచుకున్న విప్లవ మార్గాన్ని వ్యతిరేకించేవారు కాబట్టి దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారని చెబుతారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఆజాద్ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆయన తలపై 5,000 రూపాయల బహుమతి ప్రకటించారు. కానీ ఆయన్ను పట్టుకోవడం అసంభవం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆయన చిత్రం ఒక్కటి కూడా లేదు. ఆజాద్కు ఫోటోలు దిగడం ఇష్టం ఉండేది కాదు. ఈరోజు మనకు ఆయనది ఒక్క చిత్రం మాత్రమే కనిపించింది. అది కూడా ఆయన మిత్రుడు రుద్రనారాయణ్ సింగ్ తెలియకుండా తీశాడు. కాలం గడుస్తోంది. 1931 వచ్చేసరికి దేశంలో స్వతంత్ర పోరాటం తారాస్థాయికి చేరింది. ఆ పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్ ఆరిపోని నిప్పు కణికలా వెలిగాడు. ఇదే సమయంలో అలహాబాద్లోని ఆనంద్ భవన్లో ఒక రహస్య సమావేశం జరిగింది. గాంధీజీకి అత్యంత సన్నిహితుడైన జవహర్లాల్ నెహ్రూతో ఆజాద్ భేటీ. పైకి ప్రశాంతంగా ఉన్న లోపల మాత్రం ఎంతో అలజడితో కూడిన సమావేశం. దీని గురించి లాల్ బహదూర్ శాస్త్రి తన ఆత్మకథలో రాసుకున్నారు. తన తండ్రి చనిపోయాక ఆ అపరిచితుడు ఇంటికొచ్చారని, ఆయనే చంద్రశేఖర్ ఆజాద్ అని ఆయన తెలిపారు. 5 ఏళ్ల క్రితం సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే ఆజాద్ పేరు విన్నానని రాసుకొచ్చారు. కాంగ్రెస్ మరియు బ్రిటిష్ వారి మధ్య ఒప్పందం కుదిరితే తనలాంటి వాళ్లు శాంతియుతంగా బతకగలరా అని ఆజాద్ నెహ్రూను అడిగారు. కేవలం హింసతోనో లేదా శాంతియుత పద్ధతులతోనో స్వాతంత్రం రాదని ఆజాద్ నమ్మేవారు. విప్లవకారుడు యశ్పాల్ రాసిన దాని ప్రకారం ఈ సమావేశంలో ఆజాద్ సంతృప్తి చెందలేదు. కానీ రష్యా వెళ్లడానికి అయ్యే ఖర్చు భరించడానికి నెహ్రూ ఒప్పుకున్నారు. అప్పట్లో రష్యా నాయకుడు జోసెఫ్ స్టాలిన్ భారతదేశ స్వాతంత్రం గురించి మాట్లాడడానికి ఆజాద్ను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా వెళ్లడానికి 1,200 రూపాయలు అవసరం ఉండడంతో ఆజాద్ ఆ డబ్బు సమకూర్చే పనిలో పడ్డారు. కానీ విధి మరోలా తలచింది. నెహ్రూతో భేటీ అయిన కొద్ది రోజులకే 1931 ఫిబ్రవరి 27 ఉదయం అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆజాద్ తన మిత్రుడు సుఖ్దేవ్ రాజ్తో కలిసి ఒక చెట్టు కింద కూర్చుని వ్యూహాలు రచిస్తున్నారు. అప్పుడే ఒక కారు అక్కడికి వచ్చింది. అందులో బ్రిటిష్ అధికారి నాట్ బావర్ మరియు మఫ్టీలో ఉన్న 2 పోలీసులున్నారు. అనుమానంతో ఆఫీసర్, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా అడిగాడు. వెంటనే ఆజాద్ చెయ్యి తుపాకీ మీదకు వెళ్ళింది. కాల్పులు మొదలయ్యాయి. ఒకవైపు ఆజాద్, మరోవైపు బ్రిటిష్ పోలీసులు. మొదటి గుండు ఆజాద్ తొడలో దూసుకు వెళ్ళింది.
అయినా సరే ఆయన తిరిగి కాల్చడంతో నాట్ బాబర్ భుజానికి గాయమైంది. ఆజాద్ పక్కనే ఉన్న సుఖ్దేవ్ వైపు చూసి నవ్వి, నాకు బుల్లెట్ తగిలింది, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, విప్లవం బ్రతకాలి అని చెప్పారు. సుఖ్దేవ్ అక్కడి నుంచి పారిపోయి ఒక సైకిల్ తీసుకుని చంద్ర ప్రెస్ వైపు వెళ్లి మాయమయ్యాడు. ఇప్పుడు పార్క్లో గాయపడిన ఆజాద్ ఒక్కడే ఉన్నాడు. బ్రిటిష్ పోలీసులు చెట్ల చాటున దాక్కున్నారు. ఆజాద్ చెట్టు చాటు నుంచి శబ్దం వచ్చిన వైపు కాల్పులు జరుపుతున్నాడు. ఒక గుండు డీఎస్పీ విశ్వేశ్వర్ సింగ్ దవడకు తగిలింది, మరొకటి కార్ డోరుకు. ఆజాద్ తుపాకీ గర్జిస్తూనే ఉంది, కానీ శరీరం సహకరించడం లేదు. చివరికి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. తుపాకీలో ఒకే ఒక్క బుల్లెట్ మిగిలింది. అప్పుడు చిన్నతనంలో చేసిన ప్రతిజ్ఞానే గుర్తొచ్చింది, బతికుండగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి చిక్కను అని. అదే నిర్ణయించుకున్నాడు. తన రివాల్వర్ తీసి కాల్చుకున్నాడు. ఒక గొప్ప వీరుడు తన మాటను చివరి శ్వాస వరకు పోషించుకున్నాడు. ఆజాద్ అంటే బ్రిటిష్ వాళ్లలో ఎంతో భయం ఉండేది. మొదట కాల్పులు జరిపిన ఆఫీసర్ కూడా ఆజాద్ చనిపోయాక దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. మళ్ళీ ఆజాద్ లేస్తాడేమో అని వణుకు పుట్టింది. 15 నిమిషాల వరకు ఆజాద్ వైపు నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడంతో బాబర్ తన హవాల్దార్ను ఆజాద్ మృతదేహంపై మరికొన్ని కాల్పులు జరపమని ఆదేశించాడు. ఆజాద్ నిజంగా చనిపోయారో లేదో నిర్ధారించుకోవడానికి చేశారు. ఆ తర్వాత పోలీసులు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన జేబులో 448 రూపాయలు, 16 బుల్లెట్స్ దొరికాయి. ఆయన శరీరానికి పోస్టుమార్టం చేశారు. కాలు తొడ, ఊపిరితిత్తులు మరియు తలలో బుల్లెట్ ఉంది. ఇంతటి గాయంతో కూడిన ఒక మనిషి ఇంత సాహసంతో ఇంతసేపు పోరాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది. చంద్రశేఖర్ ఆజాద్ అమరుడయ్యాడన్న వార్త నగరమంతా వ్యాపించింది. అలహాబాద్ యూనివర్సిటీ, హిందూ హాస్టల్స్, వీధులన్నీ మార్మోగాయి వందే మాతరం నినాదాలతో. ఆయన చితాభస్మాన్ని ఉంచి ఊరేగింపు తీసినప్పుడు ప్రజలు పూల వర్షం కురిపించారు. కమలా నెహ్రూ, పురుషోత్తం దాస్ టాండాన్ వంటి పెద్ద నాయకులు ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ రోజు నగరం మొత్తం స్తంభించిపోయింది. బడులు, దుకాణాలు, ఆఫీసులు మూతపడ్డాయి. ఎందుకంటే ఆ రోజు ప్రతి చోట అసలైన త్యాగం అంటే ఏంటో చర్చించుకున్నారు. ఆజాద్ బలిదానం తర్వాత దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నేరుడి చెట్టు, ఆ మట్టి, ఆ రక్తపు మరకలు స్వేచ్ఛకు గుర్తుగా మారాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని సహించలేకపోయింది. ఈ ప్రదేశం ఎక్కడ విప్లవకారులకు గుడిగా మారుతుందో అని భయపడ్డారు. అందుకే పిరికితనంతో రాత్రికి రాత్రే ఆ చెట్టును నరికించి ఆనవాళ్లు లేకుండా తుడిచేశారు. ఆజాద్ చివరిసారి పోరాడిన ఆ చెట్టు కలపను లారీలో ఎక్కించి ఎక్కడో దూరంగా పడేశారు. కానీ ఆజాద్ అభిమానులు అదే చోట మళ్లీ చెట్టు నాటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ఫ్రెడ్ పార్క్ పేరును ఆజాద్ పార్కుగా మార్చారు. ఆజాద్ తనను తాను కాల్చుకున్న తుపాకీ పేరు బంతూల్ బుకారా. ఇది ఇప్పటికీ అలహాబాద్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఒకవేళ ఆ రోజు గనక చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వాళ్లకు దొరక్కపోయి ఉంటే భారత స్వాతంత్ర చరిత్ర మరోలా ఉండేదేమో. భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఉరికమ్మాన్ని ముద్దాడకుండా ఉండుంటే స్వాతంత్ర సమరం మరో రూపు దాల్చేదేమో. ఇలా ఎంతోమంది గొప్పవాళ్లు శాంతి అనే చాటున, నెమ్మదించడం అనే మాటున ఇలా కనుమరుగైపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.